నమస్కారం. పీసీఎన్ వార్తలకు స్వాగతం. వార్తల్లోని ముఖ్యాంశాలు. గంగాధర్ నెల్లూరు మండలంలో అట్టహాసంగా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం. లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు. ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు తెలియవని వెల్లడి. ప్రశాంత వాతావరణంలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలకు అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేశామన్న ఇంటర్మీడియట్ విద్యాధికారి సయ్యద్ మౌలా. ప్రజా దర్బార్ కార్యక్రమంలో అందే ప్రతి ఫిర్యాదును క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించేలా అధికారులు చర్యలు చేపట్టాలి. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. వార్తల్లోని వివరాలు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం గంగాధర్ నెల్లూరు మండల కేంద్రం నందు ఎన్డీఆర్ భరోసా పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో భాగంగా శనివారం గంగాధర్ నెల్లూరు మండలం రామానాయుడు పల్లె వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఘన స్వాగతం లభించింది. ముఖ్యమంత్రికి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, అనంతపురం రేంజ్ డీఐజీ షిమోషి బాజ్బాయ్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ డాక్టర్ ఎంవి థామస్, ఎమ్మెల్యేలు పలమనేరు, చిత్తూరు, నగరి, పూతలపట్టు అమర్నాథ్ రెడ్డి, గురజాల జగన్మోహన్, భానుప్రకాష్, మురళీమోహన్, తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి అధ్యక్షుడు బిఆర్ నాయుడు, జాయింట్ కలెక్టర్ విద్యాధరి, కడా పీడి వికాస్ మర్మత్, డిఎఫ్ఓ భరణి, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడు సిఆర్ రాజన్, జిల్లా బీజేపీ అధ్యక్షుడు జగదీశ్వర్ నాయుడు, మాజీ ఎమ్మెల్సీ రాజసింహులు, ఏఎస్ మనోహర్, గాంధీ, పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రామచంద్రారెడ్డి, తెలుగుదేశం, బీజేపీ, జనసేన పార్టీల నాయకులను, గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంకు సంబంధించిన ప్రజాప్రతినిధులను, పార్టీ నాయకులను ముఖ్యమంత్రి అందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరించారు. అనంతరం గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలోని ఎన్టీఆర్ కాలనీకి చేరుకొని లబ్ధిదారులకు పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టారు. అందరికీ పదే రిక్వెస్ట్ చేస్తున్నాము. మళ్ళీ మీకు వాటర్ బాటిల్ సపరేట్గా ఇస్తాము. మీ దగ్గర మిగిలిన వాటర్ బాటిల్లో మిగిలింది అని చెప్పి పెట్టుకోవద్దు. ఎవరు మీ దగ్గర ఏం కనిపించకూడదు. వాటర్ బాటిల్ కాకుండా ఇంకా పేపర్స్ కానీ బ్యాగ్ కానీ వాటర్ ఉంటే ఇచ్చేసేయండి. మీటింగ్ అయిన తర్వాత మళ్ళీ మీకు వాటర్ బాటిల్స్ నీ పేరేంటయా? నరసింహ. నువ్వు అల్లుడి ఆవిడికి? నువ్వు కూతురమ్మా? మీకు ఎంతమంది పిల్లలు? 3 పిల్లలు. ఈ అమ్మాయి అయిన అమ్మాయి లాస్ట్ ఇద్దరికి పెళ్లిళ్ళు అయింది. సైకిల్ ఇచ్చినారు, సైకిల్ ఇచ్చి స్కీమ్ ఇచ్చినారు.
నాకు ఇల్లు వరకు లేకపోయింది సార్, ఇల్లు లేదు, ఏం లేదు, అమ్మగారి ఇంట్లో చూడాలా, నాకు ఏం సరైంది పిల్లలు పాపని సరిపించేది కూడా లేదు. నా వల్ల చాలా కష్టపడలేదు సార్, చాలా పేదలు నేను, నాకు ఎవరు లేదు, అన్నదం లేదు, అక్క చెల్లెలు ఎవరు లేదు, చాలా పేదరాలు. మా బిడ్డ చదివించేదంతా లేకుండా కూలి పని చేసి పోలీస్ స్టేషన్లో ఎక్కడ చేస్తాము పోలీస్ స్టేషన్ కాడ 100 రూపాయలు ఒక రోజుకి ఇస్తున్నారు సార్. అదైతే 3 వేలు ఇస్తారు అంతే సార్. నాకు ఆదాయం పెట్టుకుని బిజినెస్ ఆడుకుంటున్నాను సార్. ఏం ఆదాయం లేదు సార్, నాకు ఇల్లు లేదు సార్. నాకు నువ్వేం పని చేస్తావా? ఆయన సిత్తు పని చేస్తారు సార్, సిత్తు పని మేస్త్రి పని చేస్తావా? ఎక్కడ సిత్తు పని చేసేది ఉంటుంది, ఒక రోజు ఎక్కడ పని దొరుకుతుంది? ఒక వారం ఉంటుంది, ఒక వారం అమ్మగారి. ఇప్పుడు మనం ఏమి అనుకున్నది 3 సెంట్లు అక్కడ పట్టా ఇచ్చి ఇల్లు కట్టేయమంటమ్మా నీకు, అది ఇస్తారు, తీసుకో. ఇట్లా ఇట్లా అది తీసుకో. ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్ సార్, హౌస్ కోసం సార్, మూడోది సార్ ఎడ్యుకేషన్ సపోర్ట్ కోసం ఒకరికి 15,000 CSR సార్. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లు అవ్వాతాతలకు ఆర్థిక భరోసానిస్తోందని చిత్తూరు పార్లమెంట్ సభ్యులు దగ్గుమల్ల ప్రసాదరావు, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ పేర్కొన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడిన కూటమి ప్రభుత్వం ప్రతి నెల 1వ తారీఖునే అర్హులైన లబ్ధిదారులందరికీ పెన్షన్లు అందిస్తోందని వారు తెలిపారు. ఇది తమ ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రతి నెల నిర్వహించే ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ కార్యక్రమాన్ని శనివారం చిత్తూరులోని 8వ డివిజన్లో యథావిధిగా కొనసాగించారు. ఇందులో చిత్తూరు ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, నగర మేయర్ అముద, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, చుడా చైర్మన్ కటారి హేమలత పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. అలాగే స్థానికంగా నెలకొన్న సమస్యలను ఆ ప్రాంత ప్రజలను అడిగి తెలుసుకున్నారు. కొన్నింటికి అక్కడికక్కడే పరిష్కార మార్గాన్ని చూపారు. అంతేకాకుండా 8 డివిజన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను ఎంపీ, ఎమ్మెల్యేలు పరిశీలించారు. అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజలెవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్థానిక ప్రజల్లో భరోసా నింపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత వైసీపీ పాలనలో జీతాలు కూడా సమయానికి ఇవ్వలేని పరిస్థితి నుంచి కూటమి ప్రభుత్వం అందుబాటులోకి వచ్చిన తరువాత ప్రతి నెల 1వ తారీఖునే శాలరీస్ తో పాటు పెన్షన్లు అందిస్తూ సమర్థవంతమైన పాలనకు నిర్వచనం చెప్పిందని తెలిపారు. రియల్ గవర్నెన్స్ కి మారుపేరుగా నిలిచిందని కొనియాడారు. అందుకే ఇది మంచి ప్రభుత్వం అన్న పేరును సార్థకం చేసుకుని ప్రజల చేత మన్ననలు అందుకుంటోందన్నారు. ఈ పెన్షన్ల కార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ నరసింహ ప్రసాద్, ఇతర అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. 3,000 కాస్త 4,000 ఇస్తా ఉంటారు కదా, తెలుసా? అదన్నా ఎవరు ఇచ్చేదే? ఇక్కడున్నాడు చూడు, ఆయన్నే. 100 ఏళ్ళు బాగుండాలని ప్రార్థించండి, డబ్బులు వచ్చినప్పుడన్నా ఒకరోజు. చిన్నక్కన ఎంత? ఈ 1000 ఎక్స్ట్రా ఎవరు ఇస్తా ఉండేది? ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎక్స్ట్రా 1000 రూపాయలు ఇస్తా. ఓకేనా? 4,000 సంతోషమా? ఓకే. ఉద్యోగస్తులు కాదు, అర్థమైందా? చేసిన ఉద్యోగం మేము చేసిన వీడియో
ఓకేనా? చూడా చైర్మన్ గారు మేము కలిసి అందరికి పెన్షన్లు పంచడం జరిగింది. ఈ పెన్షన్స్ 8th వార్డులో ఇచ్చాం. ఈ రోజు 8th వార్డులోనే 168 పెన్షన్స్ ఉన్నాయి. అన్ని కలిపి దానిలో 7,18,000 పంచడం జరుగుతుంది. అట్లాగే చిత్తూరు కార్పొరేషన్ మొత్తానికి కలిపి అన్ని పెన్షన్లు కలిపి 71,35,000 13,58,500 వెళ్తుంది. దీనిలో కూడా నంబరు చాలా ఉంది. 16,165 నంబర్ ఉంది. ఈ విధంగా ప్రభుత్వ పార్టీ వచ్చి ప్రామిస్ చేసిన ప్రకారం పెన్షన్స్ మాత్రం కరెక్ట్ టైంకి అందుతున్నాయి. అట్లాగే జీతాలు కూడా ఇంతకుముందు మనకి 10వ తారీఖు కూడా దాటిపోయిన సందర్భాలు ఉంది. తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత 1st, 2nd బిఫోర్ డేట్స్ లోనే ఇస్తున్నారు. సో ఈ ఇవాళ మార్చి 1వ తేదీ పెన్షన్ కార్యక్రమాన్ని మా కూటమి ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఇవాళ మా ముఖ్యమంత్రి గారు కూడా ఈ చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు పర్యటన ఇచ్చేసి పెన్షన్ కార్యక్రమం ఇవ్వబోతున్నారు. సో ఈ పెన్షన్ కార్యక్రమం అనేది ఒక మంచి పండుగ వాతావరణం. ఎందుకంటే గత ప్రభుత్వము 2,000 నుండి 3,000 చేయడానికి 5 ఏళ్లు పట్టింది. అదే మా ప్రభుత్వం మాట ఇచ్చిన ప్రకారం 3,000 కాస్త 4,000 చేస్తూ అడిషనల్ గా 3 నెలలది కూడా కలిపి ఫస్ట్ మంత్ 7,000 ఇచ్చిన ఘన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీకే దక్కింది. అలాగే ప్రజల కష్టాలను మేము ఇప్పుడు వాళ్ళ ఇంట్లోకి వచ్చి వాళ్ళకి ఇస్తుంటే ఆ డబ్బు అనేది వాళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ అనేది కూడా మాకు అర్థమైంది. కాబట్టి ఈ పెన్షన్ కార్యక్రమాన్ని ప్రారంభించిన నందమూరి శ్రీ తారక రామారావు గారు అలాగే దాన్ని కంటిన్యూ చేస్తూ అంచెలంచెలుగా ఆ స్థాయికి తగ్గట్టు పెంచుకుంటూ వారి మనసులు దోచిన మా నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా మా చిత్తూరు డివిజన్ 50 వార్డుల కార్పొరేటర్లకి, మాజీ కార్పొరేటర్లకి అలాగే మా నాయకులందరికీ నా విజ్ఞప్తి ఏమంటే ప్రతి పెన్షన్ కార్యక్రమం రోజు ఏదో ఒక వార్డులో ఆల్టర్నేటివ్ గా ప్రతి ఒక్కరు కూడా పోయి పెన్షన్లు ఇస్తే అది మన ప్రభుత్వం ఇచ్చినట్టుగా ప్రజల్లోకి ఇంకా బాగా రీచ్ అవ్వాలి. ప్రజలకు కూడా తెలియాలి మన ప్రభుత్వం ఎంత లోటులో ఉంటే కూడా పెన్షన్ కానీ, జీతాలు కానీ, అలాగే సకాలంలో మనం అభివృద్ధి కూడా ఈరోజు మీరు చూస్తే ఇక్కడ కాలువలు కానీ, రోడ్లు కానీ అంటే సమపాలనలో ప్రభుత్వాన్ని అన్ని రంగాల్లో న్యాయపరంగా తీసుకొని పోయి 14 నుంచి 1,70,00,000 ఈ వార్డులో మాత్రం పెట్టింది. ఈ 8th వార్డులో 2014 నుండి 19 దాకా 1,70,00,000 రూపాయలు కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అలాగే ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాలను కూడా మా ప్రభుత్వం నిన్న బడ్జెట్ లో ప్రవేశపెట్టినట్టు 3,20,00,000 రూపాయలని నిన్న బడ్జెట్ లో మన బడ్జెట్ ఫైనాన్స్ మంత్రి కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది. సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని చిత్తూరు జిల్లా ఇంటర్ బోర్డు అధికారి సయ్యద్ మౌలా తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు శనివారం ప్రారంభమయ్యాయి. జిల్లాలో మొత్తం 50 పరీక్షా కేంద్రాలలో ఈ నెల 20వ తేదీ వరకు జరిగే పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా డీఈఓ సయ్యద్ మౌలా మాట్లాడుతూ ప్రతి పరీక్షా కేంద్రం వద్ద క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించి విద్యార్థులను అనుమతించడంతో పాటు ప్రతి కేంద్రాన్ని సీసీ కెమెరాలతో పర్యవేక్షిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఒత్తిడికి గురి కాకుండా పరీక్షలు రాయాలని సూచించారు. అంతేకాకుండా పరీక్షల నిర్వహణలో భాగంగా 670 మంది ఇన్విజిలేటర్లను నియమించడంతో పాటు 3 సిట్టింగ్స్ వార్డులను, 3 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను ఏర్పాటు చేశామని తెలిపారు. పరీక్షలు జరిగే ప్రదేశాలకు 100 మీటర్ల దూరంలో ఎలాంటి జిరాక్స్ సెంటర్లకు అనుమతి లేదని అన్న ఆయన పటిష్ట పోలీసు బందోబస్తు నడుమ పరీక్షా కేంద్రాలకు పరీక్షా పత్రాలను పంపడం జరిగిందన్నారు. ఇది ఇలా ఉండగా మొదటి రోజు పరీక్షలకు 14,480 విద్యార్థులకు గాను 13,794 హాజరు కాగా 686 మంది విద్యార్థులు పరీక్షలకు గైహాజరయ్యారు. వొకేషనల్లో 2,088 మంది విద్యార్థులు ఉండగా 1,885 మంది విద్యార్థులు హాజరయ్యారు. 203 మంది విద్యార్థులు హాజరు కాలేదు.
వెళ్ళి వేసేస్తున్నారు సార్. ఒక పిల్లడు వచ్చినాడు, ఒక అబ్బాయి వచ్చినాడు. పంపించమంటా ఉంటే వచ్చినాడు ఏసీ గదుల్లో కూర్చుంటే పేదల సమస్యలు కష్టాలు తెలియవని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. క్షేత్రస్థాయిలో తిరిగితేనే అధికారులకు ప్రజల బాధలు తెలుస్తాయన్నారు. చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు పర్యటనలో భాగంగా నిర్వహించిన ప్రజావేదిక సభలో సీఎం చంద్రబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా గత వైకాపా పాలనపై విమర్శలు గుప్పించారు. గత 5 ఏళ్ల పాటు జనం ఎన్నో బాధలు పడ్డారన్న ఆయన గత ప్రభుత్వం రాష్ట్రంలో విధ్వంసం సృష్టించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైకాపా ప్రభుత్వం చేసిన దారుణాలను చూసి తట్టుకోలేక ప్రజలు కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి గెలిపించారని, ప్రస్తుతం ఎక్కడ చూసినా ప్రజల ముఖాల్లో ఆనందం కల్పిస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కృషి చేస్తోందని, ఇందులో భాగంగానే ప్రతి నెల 1వ తారీఖున అవ్వాతాతలకు పెన్షన్ల పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రతి నెల రాష్ట్రంలో 64 లక్షల మందికి పెన్షన్లను అందిస్తున్నామని, దివ్యాంగుల పెన్షన్లను 6,000కు పెంచామని, అలాగే కిడ్నీ, తలసేమియా రోగాలకు 10,000 రూపాయలు ఇస్తున్నట్లు వెల్లడించారు. దీనితో పాటుగా తీవ్ర వ్యాధులతో కదలలేని వారికి 15,000 అందిస్తున్నామన్నారు. కేవలం పెన్షన్ల కోసమే ఏటా 33,000 కోట్లు ఖర్చు చేస్తున్నామని పేర్కొన్నారు. అలాగే ప్రజలకు మెరుగైన పాలన అందించే దిశగా సంపద ఎలా సృష్టించాలి అనే దానిపై నిత్యం ప్రణాళికలు సిద్ధం చేసుకుని ముందుకు వెళ్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే 12.9% వృద్ధి రేటు సాధించడం జరిగిందన్నారు. కేంద్రంతో కలిసి చేసే పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి మ్యాచింగ్ గ్రాంట్ ఇచ్చి పనులు త్వరగా పూర్తయ్యేలా తగు చర్యలు చేపడుతున్నామని, పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టడంతో పాటు మరో 2 మాసాలలో రాష్ట్రంలోని రోడ్లు పూర్తి స్థాయిలో నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. రద్దీ ప్రాంతాలలో 4 వరుసల్లో కొత్త రోడ్లు వేస్తున్నామని, అమరావతిని మళ్లీ పట్టాలెక్కించి పోలవరం నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేయనున్నట్లు వెల్లడించారు. ప్రజలు మెచ్చుకునేలా మెరుగైన పరిపాలన అందించే దిశగా కూటమి ప్రభుత్వం పరిపాలన సాగిస్తుందని, ప్రజలకు సూపర్ 6 పథకాలను విడతల వారీగా అమలు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లు చంద్రబాబు వివరించారు. అప్పటికితే అప్పు ఇవ్వమనే పరిస్థితికి వచ్చారు. మీరు ఎక్కువ అప్పు చేశారు, మీకు తిరిగి కట్టే పరిస్థితి లేదని నిర్మోహమాటంగా చెప్తే, కాదు నాకు కూడా ఒక వ్యక్తిత్వం ఉంది, గతంలో చేశా, మళ్ళీ దీన్ని గట్టెక్కిస్తానని సవాల్ చేసి చెప్పి 9 నెలల్లోనే ఒక్కొక్క అడుగు వేసుకుంటూ ముందుకు వచ్చాను. మీరు చూడండి, మొదటి నెల నేను పింఛన్లు ఇస్తానని చెప్పాను. ఇప్పుడు 9వ నెల నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, ఇప్పటి వరకు మీకు ఎవ్వరికైనా ఇబ్బంది వచ్చిందా అని అడుగుతున్నా. మొదటి తారీఖు ఇచ్చానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇచ్చారంటే చేతులు పైకెత్తండి. అంటే నేను చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రతి గంట పనిచేస్తున్నా, ప్రతిరోజు పనిచేస్తున్నా, నెలలు లెక్క పెట్టుకుంటున్నా. నేను పరిగెత్తున్నా, మా అధికార యంత్రాంగాన్ని పరిగెత్తిస్తున్నా, ప్రజాప్రతినిధులు కూడా చైతన్యవంతులు చేసి ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేస్తున్నాం. అందుకే ఈరోజు మీ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ పెన్షన్లతోనే నేను ఆపడం లేదు. ప్రతి ఒక్క వ్యక్తికి కూడా ఆర్థిక స్వావలంబన రావాలి. పేదవాడు జీవితంలో పేదవాడుగా ఉండడానికి వీలు లేదు. మీలో కూడా చైతన్యం తీసుకొచ్చి చేయూతనిచ్చి మిమ్మల్ని కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం చూపించాలనేది నా ఆలోచన.
అది చేస్తానని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు అందరినీ చూశాను, మీ ఊర్లో అందరికీ సెల్ ఫోన్లు ఉన్నాయి, స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. ఒకప్పుడు 25 ఏళ్ళు 30 ఏళ్లకు మునుపు నేను సెల్ ఫోన్ మాట్లాడితే అందరూ నెగతాళి చేశారు. ఇప్పుడు ఆ సెల్ ఫోన్ లేకపోతే మామూలు పిల్లలు కూడా సెల్ ఫోన్తోనే పుట్టే పరిస్థితికి వచ్చారు. పుట్టంగానే సెల్ ఫోన్ ఇస్తేనే ఏడు పాపేసే పరిస్థితికి వచ్చారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. నిన్ననే మీరు బడ్జెట్ చూశారు, ఈరోజు పేపర్లు అన్నిట్లో వచ్చాయి. మీరు ఒకసారి ఈ బడ్జెట్ను చూస్తే ఇది తొలిసారి ఫుల్ బడ్జెట్ పెట్టాం. నేను ఎన్నికల ముందు మీ అందరికి ఒకే మాట చెప్పాను, సంక్షేమ కార్యక్రమాలు పేదవాళ్ళకి ఇవ్వాలి, అందుకే సూపర్ 6 ఇస్తాను. ఎన్నికల మేనిఫెస్టోలో ఏం చేస్తానో చెప్పాను. కానీ ఈరోజు చూస్తే నేను ఆ రోజు చెప్పిన దానికంటే ఇంకా లోతైన గోతులు ఉన్నాయి. రాష్ట్రం అంతా ఎక్కడ చూసినా నాకే దిక్కు తెలియడం లేదు. ఒక అఘాతం ఉంది. ఈరోజు కేంద్రాన్ని కూడా ఎప్పటికప్పుడు అడిగి ఇవన్నీ కూడా మీరు చూస్తే మనం ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. నేను ఎప్పుడూ ఒకదానికి కట్టుబడి ఉన్నాను. సంక్షేమ కార్యక్రమాలకు ఏమాత్రం కొరత లేకుండా పేదవాడిని ఆదుకుంటాను. అదే మాదిరిగా అభివృద్ధిని పరిగెత్తిస్తాను. అభివృద్ధిని నిర్లక్ష్యం చేస్తే సంపద సృష్టించబడదు, సంపద లేకపోతే ఆదాయం రాదు. అప్పు చేసి సంక్షేమాన్ని ఇస్తే అది రాబోయే రోజుల్లో మనం సస్టైనబిలిటీ రాదు. అందుకని ఒక సుపరిపాలన ద్వారా ఈరోజు మీరు చూస్తున్నారు టెక్నాలజీ. మీరంతా ఏం ఆలోచిస్తారంటే టెక్నాలజీ పెట్టుకొని మీ వాళ్ళకి ఎవరికైనా మెసేజ్లు పంపించాలంటే పంపిస్తారు, లేకపోతే ఒక సెల్ఫీ తీసుకుంటారు. నేను వస్తా ఉంటే ఇప్పుడు సెల్ఫీ అనేది మామూలుగా అందరికి అలవాటు అయిపోయింది. కానీ నేను ఆలోచించేది ఆ సెల్ ఫోన్ ద్వారా మీకు మెరుగైన సేవలు ఎట్లా అందించాలో అందించడానికి మీ ముందుకు వస్తున్నాను. యంత్రాంగం జవాబుదారితనంగా పనిచేసే పరిస్థితి వస్తుంది. మామూలుగా మీరు ఒకసారి కాగితం ఇస్తే పారేస్తారు, కానీ మెసేజ్ కొడితే మాత్రం అది ఇంక రికార్డ్ అయిపోతుంది. మీరు ఎప్పుడు పెట్టారు, ఏ టైంలో ఇచ్చారు, దానికి కన్సర్న్ ఆఫీసర్ ఏం చేశాడు, మీది సరి అయిన డిమాండ్ అయితే, మీ కోరిక అయితే దానిని నెరవేర్చవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. అలాంటి విధానానికి శ్రీకారం చుట్టాను. వ్యవసాయంలో డ్రోన్లు వచ్చాయి, మందు కొనడానికి వచ్చాయి. అదే మాదిరిగా ఎక్కడికక్కడ ఈ యొక్క తెగులుంటే ఆ తెగుళ్లు కూడా చూసి అక్కడే మందు కొట్టే పరిస్థితికి వచ్చాయి. ఇలాంటివన్నీ కూడా వినూత్నంగా ఆలోచించి ముందుకు పోతూ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో ముందుకు పోయాం. అందుకే నేను చెప్పాను, అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ఈ 3 ద్వారా ఈ పేదవాళ్ళని పైకి తీసుకొచ్చే బాధ్యత నాది. అందుకే ఈ సంవత్సరం 3 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టాం. ఈరోజు చూస్తే ఎన్నో ఇబ్బందులు వచ్చాయి. బకాయిలైతే 1,15,000 కోట్లు పెట్టి వెళ్ళారు. ఒక్కొక్కటే బకాయిలన్నీ తీర్చాలి. తీర్చకపోతే బ్యాంకులు కూడా అప్పిచ్చే పరిస్థితులు లేవు. 10,000 దగ్గర రాష్ట్రంలో 10 లక్షల కోట్ల రూపాయల అప్పుంది. దీనిపైన 25% మన బడ్జెట్ అంతా వడ్డీకి తిరిగి కట్టడానికి సరిపోతుంది. ఒక పక్క దాని అప్పులు వడ్డీ చెల్లిస్తూనే మళ్ళా సంక్షేమాన్ని చేయాలంటే, అభివృద్ధి చేయాలంటే ఎక్కువ సంపాదించాలి. ఆ ఎక్కువ ఏ విధంగా సంపాదించగలుగుతామో దాని మీదనే దృష్టి పెట్టా. చరిత్రలో ఎప్పుడూ జరగని విధంగా 12.92% 9 నెలల పరిపాలనలో గ్రోత్ వచ్చిందంటే అది తెలుగుదేశం పార్టీ సుపరిపాలన ఫలితం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ గుర్తుపెట్టుకోవాలి, కేంద్రం ఉంది, రాష్ట్రం ఉంది. కేంద్ర ప్రభుత్వంలో కొన్ని కార్యక్రమాలు ఇస్తారు, దానికి మనం కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వాలి. 100 రూపాయలు ఉంటే కేంద్రం
కొన్నిటికి 90 ఇస్తారు, కొన్నిటికి 40 రూపాయలు ఇస్తారు, కొన్నిటికి 50 రూపాయలు ఇస్తారు. దానికి మిగిలింది మ్యాచింగ్ పెట్టి దాన్ని ఉపయోగించుకుంటే మన ప్రజలకు లాభం వస్తుంది. ఇలాంటి 94 కార్యక్రమాలుంటే 94 కార్యక్రమాల్లో వచ్చిన డబ్బుల్ని గత ప్రభుత్వం డైవర్ట్ చేసేశారు, వేరే దానికి వాడుకున్నారు. అసలు వీళ్ళు డబ్బులు పెట్టలేదు, లెక్కలు ఇవ్వలేదు. ఇవ్వకపోతే కేంద్రం నేను పోతే ఈ లెక్కలు లేకపోతే మేమేం చేయలేమంటే దగ్గర మీరు ఒకసారి చూస్తే 9,371 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేంద్రానికి మళ్ళా యూసీసీ ఇచ్చి మళ్ళా డబ్బులు రిలీజ్ చేయించే పరిస్థితికి వచ్చాను. దీంట్లో 73 ఇప్పటికే సరిచేశాం. నేను అడుగుతున్నా 5 ఏళ్లలో మీ ఊర్లో సిమెంట్ రోడ్లు వేసారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ రోజు వేసిన రోడ్లే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని. పాడి రైతులున్నారు చిత్తూరు జిల్లాలో, గోకులాలు కట్టారా అని అడుగుతున్నా. ఈరోజు కట్టామా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోజు లేనిది ఇప్పుడు ఎట్టొచ్చింది? మీరు చేసిన తప్పుడు విధానాల వల్ల వచ్చిన డబ్బుల్ని పంది కుక్కులు మారిగా వీళ్ళు పంచుకున్నారు. ఈరోజు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రతి ఒక్క పైసా కూడా పేదల కోసం ఖర్చు పెట్టే ఏకైక ప్రభుత్వం అని మీ అందరికి హామీ ఇస్తున్నా. అంటే ప్రతి శనివారం నిర్వహించే ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో ప్రజల నుంచి అందే వినతులను, ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం చిత్తూరు లక్ష్మీనగర్ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయం ప్రజా దర్బార్లో ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. పలు ఫిర్యాదులపై అక్కడికక్కడే సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించేందుకు చర్యలు తీసుకున్నారు. కార్యక్రమంలో అందే ప్రతి వినతి, ఫిర్యాదుపై సంబంధిత శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేసి పరిష్కరించి పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలన్నారు. వచ్చిన సమస్యలు మళ్లీ రాకుండా సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలన్నారు. శనివారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమంలో మొత్తం 25 వినతులు అందాయి. ఈ కార్యక్రమంలో మేయర్ అముదా, కమిషనర్ నరసింహప్రసాద్, చుడా చైర్పర్సన్ కటారి హేమలత, మాజీ ఎమ్మెల్సీ బిఎన్ రాజసింహులు, తహసీల్దార్ జయంతి, ఎంపీడీఓ శివరాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.